ఫుల్ టైట్ ఉంది గురు. లక్ష్మణ, ఏమిటి ఈ పని ఎందుకు చేశావు? అంతేనా? మరి ఎంత ప్రయత్నం చేసినా వదిలి ఒప్పుకోలేదు. పరిస్థితి అని చెప్పి విషయాన్ని చెప్పారు. వెంటనే ఇక ఆ మహానుభావుడు సీత 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 సీత, అయ్యో నీవు లేకపోతే నాకు బ్రతికే లేదు సీత, అయ్యో సీత అంటూ స్వర్గాకుల చిత్తుడై ఆ అరణ్య వెంటబడుతూ, ఓ చెట్టులారా, ఓ పొట్టులారా, ఓ పర్వతాలారా, నా సీతము మీరు ఎక్కడ కనిపించదా అని ఆ విధంగా అయ్యా చెట్లని పొట్టుల్ని పర్వతాలని అనడం మొదలు పెట్టాడు. ఆ మహాత్ముడు పిచ్చివారైపోయాడు రామచంద్రమూర్తి. ఇలా కన్నీరు ముందుగా వినిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు మహాదేవుడు పార్వతీదేవికి. పార్వతి అమ్మవారు అన్నది ఏమంది, చాలా సంతోషం, కాస్త కసేపు ఆఫ్ చేస్తారా కదా అంది. ఏమిటన్నాడు ఆయన, అయ్యా మీరు మరి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా నారాయణ శ్రీరాముడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ చెబుతూ ఉన్నారు. కనీసంగా ఒక దుర్మార్గుడైన ఒక రాక్షసుడు తన భార్యను తీసుకుని వెళ్ళిపోతే ఫలానా వాడు ఆ భార్యను తీసుకుని వెళ్ళాడు అని గ్రహించలేకపోయాడా? ఆయన యొక్క మహర్షి ఇంతేనా? అతను పరమాత్మ స్వరూపుడా? అయ్యా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అతడు చాలా అమాయకుడు, ఒట్టి పిచ్చివాడు అని చెప్పేసి పార్వతీదేవి ఎప్పుడైతే పార్వతి మహాత్ముని శంకిస్తూ ఉన్నావు, నీకేదో దీని యొక్క ప్రతిఫలం అనుభవిస్తామని కలుగుతూ ఉంటే నాదా అది ఏమి మీద ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు నేను వెంటనే ఆయన పరీక్షిస్తానండి పార్వతీదేవి. ఏడు పనుల వాడా వెంకటరమణ, వెంటనే పరీక్ష చేస్తానండి ఆ మహాతల్లి పార్వతి, దానికి పనిష్మెంట్ అనుభవిస్తాం అని హెచ్చరించిన వినలేదు పార్వతమ్మ. అలా వినకుండా ఆమె నాటివాడు చూద్దామని చెప్పేసి అమ్మ చరచరా బయలుదేరి మహారణ్యానికి వచ్చేసింది. అరణ్యానికి వచ్చేస్తే ఈ మహానుభావుడు అయ్యా పార్వతీదేవి వచ్చిన దగ్గర నుండి ఇంకా శోకం ఎక్కువ. అయ్యో సీత, నీవు లేకపోతే నాకు తెలియదు సీత, నేను బ్రతకలేదు, అయ్యో సీత 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 అని అలా ఇప్పటికి ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ మహాతల్లి అనుకున్నదండి, అయితే ఈయనేనా నారాయణ విశ్వమూర్తుడు ఈ మహానుభావుడా అనుకొని సరే ఏం చేసి మరి అక్కడ ఏదో పరీక్ష చేయాలి కదా. ఒక్కసారి ఓం అనేటప్పటికల్లా పార్వతీ అమ్మవారు సీతమ్మగా మారిపోయిందండి. కామస్వరుడు ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించే దివ్య శక్తులు వాడుకుంటాయి కనుక ఆ తల్లి వెంటనే సీతమ్మగా మారిపోయింది. అలా సీతమ్మగా మారిపోయి అయ్యో స్వామి 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 అని చెప్పేసి అలా వస్తూ ఉంటే ఆ విశేష యొక్క పార్వతీదేవిగా సీతమ్మగా మారిన పార్వతి